బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ ఈ రెండు పార్ట్స్ ని కలిపి బాహుబలి ది ఎపిక్ ను తీసుకొచ్చారు. దాంతో థియేటర్స్ లో మళ్ళీ బాహుబలి మేనియా నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్ లో జరిగింది. సినిమా హాళ్లు కిక్కిరిసిపోతున్నాయి. థియేటర్స్ లోపల బాహుబలి బాహుబలి అంటూ జనం కేకలు పెడుతున్నారు. ఈ సినిమాకున్న క్రేజ్ ఇంకా తగ్గలేదని తేలిపోయింది. రిలీజ్ చరిత్రలోనే బాహుబలి రికార్డ్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బాహుబలి చూసేందుకు వెళ్లిన ఆడియన్స్ మరోసారి సర్ప్రైజ్ తగిలింది. బాహుబలి ది ఎటర్నల్ వార్ మూవీ టీజర్ కనిపించింది. దాంతో బాహుబలి లవర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే జక్కన్న మాత్రం ఎటర్నల్ మూవీ గురించి ముందే లీక్ ఇచ్చాడు. బాహుబలి ది ఎపిక్స్ లోనే మరో మూవీ రాబోతుందని చెప్పేశాడు రాజమౌళి. అన్నట్టుగానే టీజర్ ను వదిలారు. ఇది యానిమేషన్ మూవీగా తెరకెక్కుతోంది. రిలీజ్ కి ఒక రోజు ముందు బాహుబలి ప్రీమియర్స్ మొదలయ్యాయి. ప్రీమియర్స్ లోనే జక్కన్న బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎటర్నల్ టీజర్ చూసిన వాళ్ళంతా సినిమా గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. యానిమేషన్ మూవీస్ తెలుగులో పెద్దగా తెరకెక్కవు. ఆ ట్రెండ్ ని క్రియేట్ చేసేందుకు జక్కన్న రంగం సిద్ధం చేస్తాడనే చెప్పాలి. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉండబోతుందని టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. పిల్లల్ని పెద్దవాళ్ళని ఆకట్టుకునే విధంగా హై టెక్నికల్ వాల్యూస్ తో బాహుబలి ది ఎటర్నల్ రూపొందుతోంది. అయితే ఇది బాహుబలి పార్ట్ 3 మాత్రం కాదు. బాహుబలి 2 పార్ట్స్ ని సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. టీజర్ విషయానికి వస్తే బాహుబలి చిన్ననాటి సన్నివేశాలతో పాటు శివగామి అతడిని పెంచిన విధానాన్ని చూపించారు. బాహుబలి మరణం తర్వాత ఆత్మ పైలోకాలకు వెళ్లడం, ఆ తర్వాత దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం వంటి సీన్స్ ను యాడ్ చేశారు. బాహుబలి రాక్షసుల వైపు ఉన్న మంచి వ్యక్తిని చూపించి ఆసక్తి రేపారు. దీంతో యానిమేషన్ మూవీ టీజర్ అదిరిపోయిందని, ఇంట్రెస్ట్ పెరిగిందని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అవుతుంది. టీజర్ లో పార్ట్ 1 అని అనౌన్స్ చేశారు. అంటే పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చినట్టే. ఫస్ట్ పార్ట్ ని 2027 లో రిలీజ్ చేస్తారని ఫిలిం సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాజమౌళి ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయడం లేదు. ఎటర్నల్ వార్ సిరీస్ ను హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ వర్క్ చేసిన ఇషాన్ శుక్లా తెరకెక్కిస్తున్నారు. 120 కోట్ల రూపాయలతో బాహుబలి ది ఎటర్నల్ నిర్మిస్తున్నారు. ఇందులో అన్ని బాహుబలి పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్లు కనిపిస్తాయని రాజమౌళి ఇప్పటికే చెప్పారు. 2.5 ఏళ్లుగా ప్రాజెక్ట్ వర్క్ అవుతుందని అన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.